ఐపీఎల్ 2024 సీజన్ అయితే ముగిసింది. ఇక మళ్ళీ సంవత్సరం తర్వాతే ఐపీఎల్. అయితే ప్రస్తుతం ఇండియన్ టీమ్ ఐసీసీ T20 వరల్డ్ కప్కి సన్నద్ధం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక మరొక అంశం ఏంటంటే టీమిండియా కోచ్ పదవికి రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగుస్తున్నటువంటి నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ పదవికి అప్లికేషన్లు ఆహ్వానించడం జరిగింది. అయితే ఇది పబ్లిక్ డొమైన్ ద్వారా బీసీసీఐ అప్లికేషన్లు కోరుతూ ఉన్నటువంటి నేపథ్యంలో చాలామంది దీనికి అప్లై చేస్తూ ఉంటారు. ఇందులో నిజంగా క్రికెట్ గురించి తెలియని వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఇది ఒక పర్టికులర్గా ప్రైవేట్గా పలానా వాళ్ళకే యాక్సెస్ ఉండాలి అనేటి విధంగా ఉండేటువంటి అప్లికేషన్ ఫామ్ కాదు. ఎవడైనా సరే ఫిల్ చేయొచ్చు ఆన్లైన్లో ఆ యూఆర్ఎల్ తెలిస్తే. సో ఇదే పరిస్థితుల్లో ఈ టీమిండియా కోచ్ పదవికి ప్రధానమంత్రి మోదీ పేరుతోటి, హోంమంత్రి అమిత్ షా పేరుతోటి, సచిన్ టెండూల్కర్ పేరుతోటి ఇలా రకరకాలైనటువంటి అప్లికేషన్లు ఎవరి పేర్లు పడితే వాళ్ళ పేర్లతోటి ఫేక్ అప్లికేషన్లు కుప్పల తెప్పలుగా వచ్చి పడినాయంట బీసీసీఐ దగ్గర. సో వీటన్నింటినీ బీసీసీఐ ఇప్పుడు ఫిల్టర్ చేసేటువంటి పనిలో పడింది. నిజమైనటువంటి జెన్యూన్ అప్లికేషన్స్ ఏంటి, ఈ పనికిమాలిన ఫేక్ అప్లికేషన్స్ ఏంటి అనేది ఫిల్టర్ చేస్తుంది. ఇక టీమిండియా నెక్స్ట్ కోచ్గా గౌతమ్ గంభీర్ పేరు అయితే ప్రధానంగా వినిపిస్తుంది. బీసీసీఐ కూడా అతన్నే కన్ఫర్మ్ చేసే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి చర్చ అయితే నడుస్తుంది. నెక్స్ట్ టైం ఈ కోచ్కి సంబంధించి తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, ఈ అప్లికేషన్లు ఆహ్వానించేటువంటి పద్ధతి కావచ్చు, దీన్ని ఇలా పనికిమాలిన తలనొప్పి పెట్టుకోకుండా ఇలాంటి ఫేక్ అప్లికేషన్స్ రాకుండా సెక్యూరిటీగా ఉండేటువంటి ఏర్పాట్లు చేయబోతున్నామని అయితే బీసీసీఐ ప్రకటించింది. మరి అది ఎలాంటి నిర్ణయమో ఏం చేయబోతుందో అనేది అయితే చూడాలి.